నేటి తరం యువత చదువుతో పాటు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండటం అభినందనీయమని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి పేర్కొన్నారు. మిత్ర బృందం సేవా సంఘం ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని సంఘం సభ్యులను వారి సేవలను కొనియాడారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో మిత్ర బృందం సేవా సంఘం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం, పేద విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మిత్ర బృందం సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి పాల్గొనగా, విశిష్ట అతిథులుగా గుంటూరు ఏఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి, సభ్యులు కర్రి చిన్నబాబు, చేయూత సంస్థ చైర్మన్ ఎం రవికుమార్, కేటీసీ విద్యా సంస్థల అధినేత ఎస్ ప్రవీణ్ చక్రవర్తి, జగ్గంపేట వైకాపా యువ నాయకులు తోట రామ్జీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మెగా రక్తదాన శిబిరాన్ని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన తమ స్నేహితుల చిత్రపటాలను మిత్ర బృందం సభ్యులు ఉంచగా అతిథులు వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, చిన్న వయసులోనే యువకులంతా మిత్ర బృందం సేవా సంఘం ఏర్పాటు చేసుకుని గత ఏడాది కాలంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మిత్ర బృందం సేవా సంఘం చేస్తున్న సేవలను వారు కొనియాడారు. అనంతరం పేద విద్యార్థులకు సైకిల్స్ ను అతిథుల చేతుల మీదుగా అందజేస్తారు. ఈ కార్యక్రమంలో అభయ బ్లడ్ బ్యాంక్, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొని రక్తదాతల నుండి రక్త నిధులను సేకరించారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం సభ్యులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ యూత్ ఉత్సాహంతో సైకిల్ మీద చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. సో సుమారు 22 మంది యువకులు, నవ యువకులు, కేవలం 15-25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకులు ఇటువంటి పిడదారుల వల్ల కానీ, ఇటువంటి బైకులు స్పీడ్గా నడపడం వల్ల కానీ ఈవేళ వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. 22 మంది ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది. చనిపోయిన వాళ్ళు చనిపోయారు, వాళ్ళ జీవితం అంతమైపోయింది. కానీ వెనకాల వారు ఉన్నటువంటి కన్న తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా బాధపడుతూ జీవితాంతం నరకాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి ఇది అందరికీ ఒక మార్గదర్శకంగా ఇలాంటి పనులు చేయకండి, మీరు అద్రంతంగా మీ జీవితాన్ని పాడు చేసుకోకండి, మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులకి వాళ్ళ జీవితాంతం బాధపడకుండా చెయ్యండి అని చెప్పేసి ఒక మంచి హితబోధన చేసేటటువంటి కార్యక్రమం ఇంతవరకు ఎవరూ చేయలేదు. కేవలం మా మిత్ర బృందం మాత్రం చేస్తూ ఉంది. వారికి అభినందిస్తూ ఈరోజు మిత్ర బృందం 1వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేస్తున్న శేషారెడ్డి సార్కి, అలాగే వెంకటేశ్వర సార్కి మా మిత్ర బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వచ్చిన పెద్దలకి, మిత్రులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ మెగా రక్తదాన శిబిరానికి వచ్చేసి ఈరోజు సుమారు కాకినాడ రూరల్ సిటీ గ్రామాల్లో కొంతమంది పేద విద్యార్థులకి సైకిల్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలానే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ చనిపోయిన మా స్నేహితులకి అంకితం చేస్తున్నాం. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. దీనికి సపోర్ట్ చేసిన కాకినాడ రూరల్ కానీ, సిటీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరిని కూడా ప్రెజర్ లేకుండా వాళ్ళందరూ వాళ్ళుగా ఈ యొక్క రక్తదానం ఇవ్వటం కానీ, అలాగే సైకిల్స్ ఇవ్వడంలో సహకరించి కానీ, మరి కేవలం పెద్దలు ఎవరైతే వీళ్ళకి సహకరిస్తున్నారో తెలియదు కానీ వాళ్ళంతా కూడా ఎటువంటి ప్రతిఫలం అనేది ఆశించకుండా సేవ చేస్తూ ఉన్నారు. యువతలో ఇంత గొప్ప స్ఫూర్తిని నింపినందుకు గాను బ్యాక్ బోన్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పెడదారిని పట్టేటువంటి యువతకు కూడాను ఇదొక స్ఫూర్తి. వీళ్ళు ఏ దారి సరైన దారిలో నడవాలని అంటే ఇట్లాంటి మిత్ర బృందం ఏదైతే చక్కటి కార్యక్రమాలు చేపడుతూ ఉందో వీటిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడాను వీళ్ళలో కలిసిపోవాలని చెప్పేసి వీళ్ళు కేవలం ఈ సర్వీస్ ఏదైతే రక్తదానం సైకిల్సే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా వీళ్ళు కెరీర్ గైడెన్స్ కూడాను ఇస్తూ వాళ్ళ మిగతా స్టూడెంట్స్ అందరికి కూడాను ఒక మంచి ట్రాక్ని ఇస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తు చాలా చక్కగా ఆనందంగా సాగాలంటే మన దేశానికి కూడాను వీళ్ళు ఒక బలమైనటువంటి శక్తిగా తయారవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఏమైనా వస్తువులు ఒక 10 మందికి ఉపయోగపడుతుంది అనగానే పిల్లలు చాలా లాంగ్ డిస్టెన్స్ నడుచుకుని అవుతున్నారు, స్కూల్ టైం లేట్ అయిపోతున్నాను కానీ సైకిల్స్ ఉంటే బాగుంటుంది సార్ అని నేను చాలా సంతోషపడ్డాను. చదువు విషయంలో ఏమైనా చేయాలని మేము ముందుంటాం కాబట్టి ఆ విధంగా మా తరఫున ఒక చిన్న హెల్ప్ చేయడం జరిగింది. సో ఈ టీం ఎంత కష్టపడుతున్నారు, ఒక స్థాయిలో ఉండడానికి అనేక మందికి బ్లడ్ అందుబాటులో ఉండడానికి కూడా సహాయపడుతున్నారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా మేము రుణపడుతున్నాను. ఎందుకంటే బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయంలోని ఈ రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు రూపంలో వచ్చి కానీ, చదువు రూపంలో వచ్చి కానీ, బ్లడ్ రూపంలో అనేది ఎక్కడో కొంతమంది వస్తారు, కొంతమంది రాదు. బట్
He's doing a very good job. I'm so thankful for that. And I wish all the success in the future.